ఆకాశంలో నారదుడు వచ్చేటప్పుడు సినిమాల్లో చూపించే ఈ మేఘ మాలికలు అంటే మనం స్వర్గానికి వచ్చామా? వీళ్ళెవరు? మన బ్యాచ్యేనా? రామేశ్వరం వెళ్ళిన శనీశ్వరం తప్పనట్టు వీళ్ళు కూడా వస్తున్నారా? అమ్మో ఈవిడెవరు? ఆహా, స్వర్గంలో కూడా మేకప్ వేసుకోవడం మానలేదు కదా. వీడెవడు? గిటార్ గాడా? స్వర్గంలో వీడికి ఒక ఛాన్స్ ఇవ్వండి పాపం. ఏంటంటే ఎలా ఉన్నారు? ఇలా శవంలా పడున్నాను. మిమ్మల్ని కాపాడటం కోసం నానా తెప్పలో పడ్డాను. ఏదో మైకల్లో ఉన్నాం అనుకున్నాం, ఇలా పిచ్చడు అవుతాం అనుకోలేదు. ఏంటా పిచ్చివాగుడు? మేం కాదు వాగేది, నువ్వే వాగుతున్నావు. ఓకేనే, కాస్త స్పృహలోకనే వచ్చాడు. మైకమా? నిన్నటి నుంచి మైకల్లోనే పడున్నావు. బస్సు పేలు నేను చచ్చిపోలేదా? టైర్ పేలితే ఎవరైనా చస్తారా? టైర్ పేలిందా? అయితే ఇది స్వర్గం కాదా? అది నీ ఊహ. సరే బాంబు పేలలేదా? టైర్ మార్చేటప్పుడు బాంబుని తీసేశాను. ఎందుకమ్మా? లోపల నేనున్నాను కదా, ఉండి సాధించాల్సింది ఇంకా చాలా ఉంది ముద్దు. ఇప్పట్లో పేలదగా? ఎప్పుడు పేలుతుంది, ఎలా పేలుతుందని ఎవ్వరికీ తెలియదు. కానీ పేలాల్సిన సమయంలో కరెక్ట్ గా పేలుతుంది. ఆ జడ్జ్ డార్జిలింగ్ లోనే అవుతాడు బాబా ఢమాల్. ఇక్కడ నుంచి మనం విజిట్ చేసిన ప్లేస్ 34 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంది సార్. అక్కడ ఉన్న లోకల్ పోలీసులు మన ఎంక్వైరీకి మాక్సిమం సపోర్ట్ చేస్తారు. సార్ వీళ్ళందరూ పక్కనే ఉండే కొండ ప్రాంత వాసులు. వీళ్ళ వర్గానికి సంబంధించిన వాళ్లే దాదాపు 20 మంది పిల్లలు మిస్ అయ్యారు. బురదగుంటలో దొరికిన పిల్లల ఎముకల్ని పరిశోధించిన తర్వాత అందులో వీళ్ళ పిల్లలు కూడా చిక్కుకున్నారని తెలిసింది సార్. ఏమిటి వాళ్ళు అనేది? డెక్ 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 మీరు ఈ కేసు టేకప్ చేసిన తర్వాతే పిల్లలు మిస్ అవటం కాస్త తగ్గిందని చెప్తున్నారు సార్. ఏరా నీకు బోరు కొట్టడలా? ఎప్పుడు చూసినా చంపాలని కష్టం ఏదో ఒకటి చేస్తుంటావు. ఇదేగా నా పని, అందుకే వచ్చింది. ఈ సెల్ ఫోను వైరు, ఈ సెటప్ ఏంటిది? ఇది బ్లూటూత్ యాక్టివేట్ చేసే బాంబు. బ్లూటూత్? నా సెల్ ఫోన్ నుంచి 4 బటన్లు నొక్కితే ఈ బాంబు పేలుతుంది. అయ్యో మళ్ళీ కొత్త ప్రయోగమా? నేను ఎక్కడ పెడుతున్నావు? నువ్వే ఐడియా ఇవ్వు. నేనా? జడ్జి ఎక్కడుంటాడబ్బా? ఏంట్రా నీతో నన్ను కలుపుకుంటున్నావు? దాచిపెట్టు, ఆ రాజు నష్టం భరించలేకపోతున్నాను. వాడి కంట పడకూడదు. ఓకే, దీన్ని నీళ్ళలో పడేస్తా. ఒరే గోవిందు, ఏంటంటే నీ సెల్ ఫోన్ లో సిగ్నల్ వస్తుందేమో చూడు. చూస్తానండి. సిగ్నల్ వస్తుందని చెప్పకరా. ఇదిగో ఈడొస్తానండి. నేను ఒక నెంబర్ చెప్తాను, కొంచెం చేసి ఇవ్వు. 9900197072. భద్రమమ్మా, పొరపాటున ఈ నెంబర్ కి చేస్తారేమని భయంగా ఉంది. రింగ్ అవుతుందండి. హలో, ఎవరు మాట్లాడేది? ఏం బ్రదరు, ఆవిడ ఫోన్ లో మాట్లాడిన తర్వాత నువ్వు ఫీడ్ చేసిన నంబర్ నొక్కితే పేలిపోదు. ఎందుకైనా మంచిది 10 అడుగులు దూరంగా ఉంది. ఎందుకు? నేను తప్పించుకోలేదు. అయ్యో అయ్యో. తారా తారా, నా గిటార్ చూసావా? చూసానే. ఎక్కడ? కోల్కతాలో. నేను డార్జిలింగ్ తెచ్చిందని అడిగాను. అది నాకు తెలీదు. అమ్మయ్యా, దాన్ని వేసి ఇది పారేస్తా. ఎక్కడో చోట పారేస్తా. దరిద్రం. గిటార్లో వేరా. ఇందులోనా? ఎక్కడో చోట ఈ దరిద్రం వదిలితే. గుడ్ ప్లేస్. అందరూ ఇక్కడికి రండి. త్వరగా రండి. ఇవాళ వీళ్ళ అమ్మాయి పెళ్లిట. మనందరినీ రమ్మని పిలవడానికి వచ్చారు. అందరం వెళ్తున్నాం. అయ్యో వాళ్ళతోనా? అంకుల్ బోర్ కొడుతుంది అంకుల్, వద్దు ప్లీజ్. షట్ అప్. ఎంత ప్రేమగా వచ్చి పిలుస్తున్నారు. అందరం వెళ్తున్నాం. నేను ఎంక్వైరీ పూర్తి చేసుకుని అక్కడికి వస్తాను. అందరికీ లంచ్ అక్కడే. ఇంకా ఎంత లోతుగా కెలకబోతున్నారో ఏమో.
ఇక్కడ టాప్ టు బాటం దద్దరిల్లిపోతుంది బాబు. ఏమిటి ప్రాబ్లం? ఎక్కడికి వెళ్తున్నావు వాళ్ళు? బాబాయ్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ బాంబులు వెళ్తాయో తెలియట్లేదు బాబాయ్. భయంతో కడుపు కదులుతోంది. పొద్దున్నుంచి ఇన్కమింగ్ పోవడమే లేదు, అవుట్ గోయింగ్ అన్లిమిటెడ్ గా పోతూనే ఉంది. రీఛార్జ్ చేద్దామని ప్రయత్నించినా కడుపులో బ్యాలెన్స్ ఉండట్లేదు. కొత్త కొత్త రింగ్ టోన్లు వినపడుతున్నాయి. తట్టుకోలేక డాక్టర్ కు ఫోన్ చేస్తే నాట్ రీచబుల్ అని వస్తుంది. నేను వెళ్ళిపోతాను బాబాయ్. ఉందా? పోయి తగలండి. ఏంటది? చల్లగా ఉండాలన్నాను. సారీ మ్యామ్, ఎంక్వైరీ పూర్తయ్యే వరకు అతను పంపడం కుదరదు. ఏ ఎందుకంటే ఆ. పేలిన బాంబు అతని గిటార్లోనే ఉందని తెలిసింది. అంటే ట్రైన్ లో బాంబు వెళ్తే ఇంజన్ డ్రైవర్ అరెస్ట్ చేస్తారా? ఇంత తెలుగుగా ఎలా మాట్లాడుతున్నావురా? భయంతో ఏదేదో వాగుతున్నాను. ఊరుకో బాబాయ్. పాయింట్ క్యాచ్ చేశాడు. సార్ ఇతను మీకేమవుతాడు సార్? మా చెల్లెలి అత్తగారు తన బంధువు అండి. మా తారకి కాబోయే భర్త. అదొక తీరని రుణం. అంటే వీళ్ళ కుటుంబానికి మా వల్ల ఓ అన్యాయం జరిగింది. దట్ వాస్ 20 years బ్యాక్. వాడే. అసలు నువ్వు ఏమనుకుంటున్నావురా? ఏదో ఒక్కసారి మిస్ అయితే వాడు నమ్ముతాడు. హలో, సమాధానం చెప్పరా? డబ్బు ఇచ్చిన వాడికి నేను సమాధానం చెప్పాలి కదా. చెప్పరా? ఏంట్రా మాట్లాడవేంట్రా? ఫోన్ ఇటు తూ బాత్ కర్. కడతాం. ఓకే ఓకే కూల్ ఇట్. సరే నువ్వు ఎప్పుడు వస్తావు ఇక్కడికి? హలో అప్పాజా, వేరే ఎవరో ఫోన్ చేశారు. ఏదైనా మాట్లాడు. ఇక్కడేం చేస్తున్నారు అమ్మగారు? ఎవరు నువ్వు? గోవింద్ అండి. చివరిగా ఎవరితో మాట్లాడావు? అమ్మడు పాయింట్ పెట్టింది. ఇప్పుడు మీతోనండి. చివరిగా ఫోన్ లో ఎవరితో మాట్లాడావు? అది అలా పీకమ్మ. అది ఊళ్ళో ఉన్న ఫ్రెండ్స్ తో మాట్లాడాను అమ్మగారు. హాయ్, వాళ్ళు నాకు కాస్త అప్పు ఇప్పించారండి. అప్పుడప్పుడు ఫోన్ చేసి సెటిల్మెంట్ అయిపోయిందా అని అడుగుతుంటారండి. సరే అదొద్లే. ఆ గిటార్ తీసుకెళ్లి నువ్వే కార్లో పెట్టావు, నేను చూశాను. అందులోనే బాంబు ఉంది. దానికేమంటావు? అమ్మగారు, తమరే నా చేతి గిటార్ ఇచ్చి దాచిపెట్టమన్నారు. నేను దాన్ని అట్టుకెళ్ళి కారులో దాచానండి. అందులో బాముందో పాముందో ఎవరికి తెలుసండి. ఉన్నమాట చెప్పాలంటే తమరే అందులో బాంబు పెట్టి గిటార్ నా చేతికి ఇచ్చారని నేను కూడా అనుకోవచ్చు కదండి. కానీ తమరు అట్టంటారు కాదనుకోండి, ఊరికే మాట వరుసకన్నానండి. ఏమైనా నాకెందుకో డౌట్ గా ఉంది. ఈ ఫోన్ కమిషనర్ కి ఇచ్చి జరిగిందంతా చెప్పి ఎంక్వైరీ చేయమంటాను. ఒక్క నిమిషం అండి. తమరు పోలీసుల కాడికి వెళ్ళడంలో నాకు ఇటు అభ్యంతరం లేదండి. అంతకంటే ముందు తమరితో ఒక ముఖ్య విషయం చెప్పాలండి. ఏమిటో చెప్పు. అది రహస్యం అండి. ఇక్కడ వద్దండి, టక్కున ఎవరైనా వచ్చేస్తారండి. అందుకని తమరు మేడం మీదకి వెళ్ళి వెయిట్ చేయండి. తమ ఇట్టమండి. సరే వెయిట్ చేస్తాను, తొందరగా రా. ఇదికి వచ్చేస్తానండి. ఏమ్మా మేడం ఎందుకు తీసుకెళ్ళి ఏం చెబుతావమ్మా? చెప్పడానికి కాదు, మరెందుకు? దాన్ని చంపడానికి. తారమ్మ గారినా? రే 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 రే, అమ్మాయిని దూరే చంపడం తను నీకేం ద్రోహం చేసిందిరా? దాని మీద డౌట్ వచ్చింది. తను చంపితే పోలీసులు నీ మీద డౌట్ రాదా? అందుకే ఆత్మహత్య చేసుకోబోతోంది. ఆవిడెందుకు ఆత్మహత్య చేసుకోవాలి? చేసినదే పోలీసులు కనిపెట్టేందుకు. ఏం కనిపెట్టారు? గిటార్ లో బాంబు పెట్టిందని. తనెందుకు గిటార్ లో బాంబు పెడుతుంది? జడ్జిని చంపడానికి. జడ్జిని ఆ అమ్మాయి ఎందుకు చంపుతురా? సిబిఐ కేసు జరుగుతుందిగా, ఆ ఫైల్ క్లోజ్ ఆ ఫైల్ తనెందుకు క్లోజ్ చేయాలి? శత్రువుల దగ్గర నుంచి డబ్బు తీసుకున్నందుకు. తనెందుకు డబ్బు తీసుకోవాలి? లవర్తో వెళ్ళి ఫారెన్ లో సెటిల్ అవడానికి. అయ్యయ్యో, అమౌంట్ ఎంత ఏంటి? 3 కోట్లు. ఆ డబ్బు ఎక్కడా? అదా లవర్ని అడగాలి. ఆ లవర్ ఎక్కడా? అది సిబిఐ వాళ్ళు కనిపెట్టాలి. సిబిఐ ఎందుకురా? అయ్యయ్యో, పళ్ళి మొదలుకు వస్తున్నావేంట్రా బాబు? రే, మెట్లెక్కేటప్పుడు తలొక్కడే తిరిగిందిరా, ఇప్పుడు ఒళ్ళంతా తిరుగుతుంది. అదే నువ్వు. రే, గుండె పగిలి నేను చేస్తుంటే ఇంత గుండె ధైర్యంతో నువ్వెలా ఉన్నావురా? అదే నేను. కాలుతున్న కుంపడి మీద ఉన్నట్టుందిరా. ఇక్కడ కాదండి, అక్కడండి. ఏదోనా ఇక్కడే చెప్పు త్వరగా. అక్కడ కొంచెం లోపలికి రండి. వీళ్ళెవరండి? మా ఫ్యామిలీ ఫోటో, చిన్నప్పుడు తీసింది. ఇతను చిన్నప్పుడు పారిపోయిన మాధవ్. ఏ ఆ మాధవ్ నేనేనండి. మాధవ్ నువ్వా? అవునండి, నేనే. మీరే ఆలోచించండి, నా తండ్రిని నేనే చంపుకుంటానండి? ఇంకా నమ్మకపోతే
పోలీసులకు చెప్పండి. ఏం బాబు నువ్వు మా జడ్జి గారు అబ్బాయివే? డుమ్మా Everybody now,